హలో ఫ్రెండ్స్, జయప్రదం ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు నేను పెసలు, ఓట్స్, ఎర్ర కందిపప్పు, ఎల్లో కందిపప్పు, బియ్యం కొంచెం ఎల్లుల్లిపాయ కచ్చపచ్చ దంచుకోవాలి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పసుపు, మిరియాల పొడి, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, 2 యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క, లవంగాయలు. వీటన్నిటితో ఒక వెరైటీ చేస్తాను చూడండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. ఫస్ట్ సరిపడా నూనె వేసుకోవాలి. కుక్కర్లో చేయాలండి ఇది. ఇది బిర్యానీ యాడ్ చేసుకున్నాం. అలాగే మసాలా దినుసులు, జీలకర్ర కూడా వేసుకున్నాక పసుపు వేసుకున్నాం. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించాలి. కచ్చా పచ్చా దంచుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసి వేయించేద్దాం. వేగేలోపు ఈ పప్పు బియ్యాలు కడుక్కోవాలండి. ఒకసారి కడుక్కున్నాం. 1కి 3 నీళ్ళు పోసుకోవాలి. వీటన్నిటికీ కొంచెం మనం ఎన్ని అయితే వేస్తున్నామో బియ్యం పప్పులో ఎన్ని, దానికి 3 ఇంతలు వేయాలన్నమాట. ఇది 4 రకాలు 5 రకాలు అయినాయి కదా. 5 కప్పులకి 5 3 15 కప్పులు పోయాలి. ఉల్లిపాయ అయిపోయింది. పప్పులన్నీ వేసేద్దాం. పప్పులు, బియ్యం, ఒక్క నిమిషం వేయించాలన్నమాట. ఇందులో గరం మసాలా ఒక 1/2 స్పూను, మిరియాల పొడి, ఉప్పు వేసేసుకున్నాం. సరిపడా ఉప్పు అండి. ఒకసారి చక్కగా తిప్పేసుకుని ఎసరు పోసేస్తాను. మూత పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలి. ఇలా ఉడికిపోతుందండి. 5 విజిల్స్ రానిచ్చాను. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాం. ఒక్క నిమిషం ఈ పుదీనాను కొత్తిమీర ఉడికేదాకా మగ్గితే చాలు. రైస్ బదులండి కినోవా కానీ ఏమైనా వేసుకోవచ్చు. అరికెలు, కినోవా ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. చిరుధాన్యాలతో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బియ్యం ఏమి ఎక్కువ వేయలే, పప్పులు ఎక్కువ ఉండే, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇది తినేటప్పుడు నిమ్మకాయ పిండి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా 1 పార్ట్ మీల్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇవి కూడా తక్కువ పడతాయి గిన్నెలు. ఒక గిన్నెతో అయిపోతుంది. టేస్ట్ ఆరోగ్యానికి కూడా మంచిది. అన్నీ ప్రోటీన్ కదండి ఇందులో ఉంది. ప్రోటీన్ దినుసులు ఉన్నాయి. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.